అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మార్గశిర మాసంలో తిరుప్పావై వ్రతంలో 9వ పాసురానికి చేరుకున్నాం. ఇప్పుడు పాసుర విన్నపం చేసుకుని దాని భావం తెలుసుకుందాం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியாம் தூஃபங் கமலத்துயில் அணைமேல் கள்வலரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை எஜுப்பீரோ உன்மகளத்தான் ஊமையோ அனிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்தூயல் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று నామం పలవు ననింద్రు ఏలోరెన్పావాయ్. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు మన ఆండాళ్ళు తల్లి మిగిలిన వారు గోపవేషధారులై ఉన్న ఆళ్వారిని నిద్ర లేపటం జరుగుతుంది. ఇంతవరకు 3 గోపికలను లేపి 4వ గోపకాంతను ఈనాడు 9వ పాసురంలో నిద్రలేపుతున్నారు. మొదటి 2 పాసురాల్లో వినలేదా, విని కూడా పడుకొని ఉన్నావా, లెమ్ము అని పదములు ఉపయోగించారు. అయితే ఈ పాసురం మొదలు 4 పాసురాల్లో నిద్ర తగదు, నిద్రమాను అనే నిద్ర అను శబ్దమును ఉపయోగిస్తారు మనవారు. లోపల ఉన్న గోపిక పడుకున్నది ఏమనగా స్వప్రయత్నము సంపూర్ణంగా విడనాడి తన కోసము కానీ ఇతరుల కొరకు కానీ ఏ వ్యాపారము పనులు కానీ చేయకుండా మూగా చెముడు కమ్మినట్లు పడుకొని ఉంది. అయితే ఆమె ఒక అద్దాల మేడలో చుట్టూ దీపములు ప్రకాశించుచుండగా అగరవత్తులు సువాసనలతో అలుముకుని ఉండగా హాయిగా నిద్రపోతున్నదట. మొదటి 2 పాసురంలో శ్రవణం గురించి చెప్పటం జరిగింది. తర్వాతి పాసురంలో మననం నిరూపించబడింది. ఈ పాసురం నుండి 4 పాసురాల్లో ధ్యానము అనే దశ గురించి వివరించబడుతుంది మన గోదా చెప్పిన ఈ తిరుప్పావై వ్రతంలో. అలాంటి ధ్యానంలో పరాకాష్ఠ చెందియున్న గోపికను ఈనాడు మేల్కొల్పుచున్నారు మనవారు. నవవిధమణులతో నిర్మించబడిన మేడలో శయ్య చుట్టూ దీపములు వెలుగుచుండగా అగరధూపముల సువాసనతో నిద్రిస్తున్నవో అత్త కూతురా, మణులతో నిండిన గడియ తీ, ఓ అత్త నీవైనా ఆమెను నిద్రలేపు. నీ కూతురు మూగా లేక చెవిటిదా, లేక ఎక్కువగా అలసి నిద్రపోవచ్చున్నదా, లేక బయటకు వెళితే ఒప్పుకోమని ఎవరైనా కావలి ఉన్నారా ఏమి? మనము ఆశ్చర్యపోయే అన్ని విలక్షణ గుణములు కలవాడైన శ్రీయప్పతి ఆ వైకుంఠవాసుడు అనే మంచి నామములు కూడా అనేకము చెప్పాము, అయినా లేవలేదు. ఇప్పుడైనను నీ కూతురు లేపు అత్త అని మన ఆండాళ్ళ తల్లి మిగతా వారు కలిసి ఈరోజు గోపికను నిద్రలేపుతున్నారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ధన్యవాదాలు.